హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద RRR అలైన్మెంట్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. RRR అలైన్మెంట్తో తమ పంట పొలాలు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో నల్గొండ, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గతంలో RRRకు భూములు ఇవ్వాలంటూ హెచ్ఎండిఏ నోటీసులు ఇవ్వగా నోటీసులు అందుకున్న రైతులంతా కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మార్కెట్ ధర ప్రకారమే భూములకు పరిహారం చెల్లించాలంటూ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. లేదంటే RRRను రద్దు చేయాలని బాధితులు కోరుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ RRR గురించి ఎన్నో పోరాటాలు చేసి రాగిరి కలెక్టర్ దగ్గర, గత బీఆర్ఎస్ మంత్రుల దగ్గర కూడా మీరు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చినాం. మాకు ఈ రోడ్ వద్దు, మాకు ఈ రోడ్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ నుంచి 28 కిలోమీటర్ల వరకే ఉంది. ఈ రాగిరి నుండి భువనగిరి టౌన్ మున్సిపాలిటీ నుండి 2 భాగాలుగా విడిపోతుంది. దీనిపై దృష్టి పెట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ అలైన్మెంట్ చేంజ్ చేసి ఈ బాధితుల సన్నకారు రైతుల పొట్టగొట్టకుండా వాళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఉన్నటువంటి ఒక 12 ఎకరాల భూమి ఉందండి. ఆ 12 ఎకరాల భూమిలో RRRలో పోతుంది. ఇటు కొంచెం అటు కొంచెం, ఇటు అద్దెకరం అటు అద్దెకరం మిగిలేటట్టు ఉంది. మధ్యలోకి వెళ్ళిపోతుంది RRR. మేము పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబం మాది. మాకు నష్టపరిహారం భూమి ఇస్తారా, లేకపోతే ఉన్నటువంటి బహిరంగ మార్కెట్ రేట్ ఇస్తే మేము భూములు ఇస్తాను సిద్ధం. మాకున్న 4 ఎకరాలు పోతుంది సార్, మాది వ్యవసాయ భూమి. ఇక్కడ మా వాళ్ళందరం ఉన్నాము, మా పిన్ని మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ భూములు పోతున్నాయి సార్. మేము వ్యవసాయం చేసుకున్న భూములు సార్, మాకు ఫ్రీగా ఎవరిచ్చింది కాదు, మా రెక్కల కష్టం పెట్టి మేము కొనుక్కున్న భూములు సార్. మావి తీసుకోవడానికి అయితే వాళ్ళకైతే అధికారం లేదు కదా సార్. మొత్తం ఊడ్చుకుపోతుంది సార్. పంట వండని భూములా కదా సార్, పత్తి వండుతుంది, బంగారం లెక్క వండుతుంది పత్తి. అలాంటి భూములు తీసుకోవడం ఏంటి సార్? ఎక్కడిది సార్ ఈ న్యాయం? ప్రభుత్వాన్ని మేము ఏమడుగుతున్నాం సార్, మా ల్యాండ్స్ మాకే ఉంచండి. మా ల్యాండ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మా ల్యాండ్స్ తీసేసుకున్నారు అనుకోండి సార్, మాకు ఇచ్చేదానికి డబల్ ఇవ్వండి. మార్కెట్ వాల్యూ సార్, వాళ్ళ వాల్యూ కదా సార్, గవర్నమెంట్ వాల్యూ కాదు. మాకు ఎంత బయట పోతుందో అంత రేటుకి డబల్ ఇవ్వండి. లేదంటే అంత ల్యాండ్ తీసుకుంటున్నారా, ఆ ల్యాండ్ ప్రకారం ఇంకా ల్యాండ్ ఇప్పించండి. అట్లయితే ఓకే. కానీ మాకు ఇట్లా మా ల్యాండ్ మొత్తం తీసేసుకొని 9-10 లక్షలు ఇస్తా అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు సార్. గవర్నమెంట్ దీన్ని పరిశీలన చేసి విరమించుకుంటే మంచిది. RRR రోడ్ అనేది మొత్తం రద్దు చేసుకోవాలనేది మా ఉద్దేశం. అందుకని మేమంతా పెద్ద ఎత్తున ధారణ చేస్తూ ఉన్నాం. ఈ RRR రద్దు చేసే వరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తూ ఉన్నాం. భూమి ఎంత పోతుందో అంత భూమి అని ఇవ్వాలి, లేకపోతే మార్కెట్లో బజార్ రేట్ ఎంత ఉందో ఆ రేటు ప్రకారం ఇవ్వండి. ఆ యొక్క నోటిఫికేషన్ ఆ రోజు ఉన్నటువంటి రేటుకే ఈ రోజు డబ్బులు ఇస్తామంటారు. ఆ రోజు ఉన్నటువంటి రేటుకు ఆ రోజే మీరు డబ్బులు ఇచ్చేది. కానీ ఇన్నేళ్ళు ఆపి ఆటన మిత్తి కల్పిస్తాం మేము అనే ఆలోచనతోటి మీరు, కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వదలుచుకోలేదు. దయచేసి మీరు ఈ యొక్క RRR మీరు ఏ విధంగా అయితే ఈ యొక్క మాట ఇచ్చారో ఈ యొక్క RRR అలైన్మెంట్ని హెచ్ఎండిఏ పరిధి నుంచి మారవండి.